కురుక్షేత్ర యుద్ధానికి ముందు యుద్ధంలో పాల్గొనే యోధులను శ్రీకృష్ణుడు ఇలా అడుగుతాడు. యుద్ధాన్ని ఎన్ని రోజుల్లో ముగిస్తారు అని అడుగుతాడు. అప్పుడు కర్ణుడు 24 రోజులు, ద్రోణుడు 25 రోజులు, భీష్ముడు 20 రోజులు, అర్జునుడు 28 రోజుల్లో ముగిస్తానని చెబుతారు. అప్పుడు శివుడు నుండి వరంగా లభించిన 3 బాణాలతో కేవలం 1 నిమిషంలో కురుక్షేత్ర యుద్ధం ముగిస్తానని బార్బికుడు అంటాడు. తన దగ్గరున్న 3 బాణాల్లో మొదటిది ఎవరిని కాపాడాలో గుర్తిస్తుందని, రెండవది ఎవరిని శిక్షించాలో గుర్తిస్తుందని, ఇక మూడవది శిక్షను అమలుపరుస్తుందని చెప్తాడు. తను భీముడు మనవడు అయినప్పటికీ యుద్ధం ఏ పక్కన బలహీనంగా ఉంటుందో ఆ పక్షాన యుద్ధం చేస్తానని చెప్తాడు. బార్బికుడు యుద్ధంలో పాల్గొంటే ఫలితాలు తారుమారు అవుతాయి, చాలా ప్రాణ నష్టం జరుగుతుందని గ్రహించిన శ్రీకృష్ణుడు బ్రాహ్మణ వేషంలో వెళ్లి బార్బికుడిని తలను ఇవ్వమని అడుగుతాడు. అప్పుడు వచ్చింది శ్రీకృష్ణుడే అని గుర్తించిన బార్బికుడు ఆనందంగా తన తలను శ్రీకృష్ణుడికి ఇచ్చి కురుక్షేత్రం మొత్తం చూసే భాగ్యం ఇవ్వమని కోరుతాడు. అందుకే యుద్ధంలో బార్బికుడి తల సాక్ష్యంగా నిలుస్తుంది.